లేదు. ఇప్పుడు వస్తుందా వాయిస్? ఒకసారి వాయిస్ వస్తుంది చెప్పండి. హలో. ఎస్, ఇప్పుడు వస్తున్నా. ఇది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది ఆడియో, సో చూడలే. సో మీకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఓకే. ఇది కాన్ఫిగ్ మ్యాప్ యూజ్ చేసి మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ డేటా బైండింగ్ డైనమికల్ గా చేస్తున్నాం. ఇది ఈ డేటా ఈ డెఫినేషన్ అంతా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ MySQL ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో దిస్ ఇస్ ద డిప్లాయ్మెంట్ ఫైల్. సో I have added one more instruction called service name. This is the MySQL service. So this service name. ఎందుకు ఇక్కడ యాడ్ చేశారు పరిశ్రమ వాళ్ళు డిప్లాయ్మెంట్ లో? అంటే త్రూ లేబుల్స్ మనం కనెక్ట్ అవుతాం కదా సర్వీస్ టు డిప్లాయ్మెంట్, మళ్ళీ స్టేట్ఫుల్ ఎందుకు సెట్స్ సర్వీస్? కంపల్సరీ సర్వీస్ యూజ్ చేస్తాం. అర్థం కాలేదు. స్టేట్ఫుల్ సెట్ సర్వీస్ యూజ్ చేస్తాం. స్టేట్ఫుల్ డిప్లాయ్మెంట్ కూడా యూజ్ చేస్తాం కదా. డిప్లాయ్మెంట్ కూడా యూజ్ చేస్తాం, కానీ సర్వీస్ కి మ్యాండేటరీ, స్టేట్ఫుల్ సెట్ కి సర్వీస్ మ్యాండేటరీగా యూజ్ చేస్తాం అన్నమాట. అక్కడ డిప్లాయ్మెంట్ కి యూజ్ చేసినా చేయకుండా పర్వాలేదు. అంటే ఈ సర్వీస్ నేమ్ అంటున్నారా లేకపోతే సర్వీస్ అంటున్నారా? టోటల్ గా సర్వీస్ ఫైల్ అంటున్నారా మీరు? సర్వీస్ ఫైల్, సర్వీస్ ఫైల్ కాదు ఇక్కడ. అదే అంటున్నా, ఈ సర్వీస్ నేమ్ నేమ్, అంతే. సర్వీస్ ఓకే, నేమ్ స్టేట్ఫుల్ సెట్ లో మనం తీసుకుంటాం. ఎట్లా సెక్షన్ లో కంపల్సరీ స్టేట్ఫుల్ సెట్ లో తీసుకోవాలి, డిప్లాయ్మెంట్ లో తీసుకోకపోయినా ప్రాబ్లం ఉండదా? ఎస్. ఓకే. సో రిమైనింగ్ అన్ని కామన్ చూడండి మీకు.
అక్కడ నేమ్ స్పేస్ ఎందుకు యూజ్ చేశారు ఫస్ట్ సర్వీస్ లో నేమ్ స్పేస్ ఎక్కడ నేమ్ నేమ్ స్పేస్ కింద యాడ్ చేయకపోతే మనకి ఈ సర్వీస్ ఆ నేమ్ స్పేస్ లో క్రియేట్ అవ్వదు కదా. మీకు రియల్ టైమ్ అప్లికేషన్స్ మీకు ప్రాజెక్ట్ యాక్సెస్ ఇచ్చిందంటే క్లస్టర్ లో కంపల్సరీ నేమ్ స్పేస్ యాక్సెస్ ఉంటుంది. అది డెవ్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఎన్విరాన్మెంట్ బేస్డ్ కూడా ఉంటుంది. ఓకే సో అట్లా మనకి ఏ యాక్సెస్ ఉంటే ఆ యాక్సెస్ ద్వారా మనం క్లస్టర్ లెవెల్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవాలంటే అప్లికేషన్ రిసోర్సెస్ని కంపల్సరీ మనకి మీరు నేమ్ స్పేస్ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేశారా? క్రియేట్ చేశాను, చెప్పేస్తాను. ఓకే ఓకే క్లస్టర్ రెడీ అయింది. సో మీకు కన్సోల్ కనిపిస్తుంది కదా, సిఎల్ఐ కనిపిస్తుంది. kubectl get nodes. So 3 nodes are ready. List out the files. See namespace cat clinic ns. This is the namespace syntax definition file. Okay. Yeah, okay. Next to pv. Cat mysql clinic pv dot. ఇది pv అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్స్ డెఫినేషన్. ఇది ఏపీఐ వెర్షన్ కైండ్ మెటాడాటా. ఇది pv నేమ్. ఈ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. Namespace should be same predefined what you have created. So labels, storage class manual means inside the cluster it is creating. Capacity I'm asking 10 GB. Access mode read write once. One time read, one time write, that is winding up. Read write once. This is the path for default path for MySQL. Next to cat MySQL clinic PVC. This is the PVC. Persistent volume claim name. Clinic is a namespace manual. Read write once access modes. Resources request to limit. Resources request to storage. I'm asking for pod 3 GB. So from this PVC name, you can claim the pod. That is stateful set. Cat MySQL STS clinic STS. Check here. API version RP1 stateful set. MySQL STS is the stateful set name. Clinic is a namespace. These are the labels. Specification of the service and replication. Next, this is the pod definition. This is the MySQL for pod for. I'm referring binding MySQL. This is config map. Data binding. So volume mount.
MySQL storage, this is the path. Volume section, same name you have to provide. MySQL storage, persistent volume claim. What is the claim name? This is the claim name. It once see. This is the claim name. Next service cluster IP none because it is stateless, stateful application. We are using state headless object, service object. So now deploy one by one. kubectl apply -f first namespace created. kubectl get ns. See, clinic is the namespace. Other namespaces also it is showing this command. Next, kubectl apply -f mysql clinic pv. Next, pvc. Check the status of the pvc are bounded or not. The bound status is bound. Both are bound. Okay. Next, deploy stateful set. kubectl apply -f mysql clinic sts. Pods. So it is creating. One container is running and one more container is creating. Both are created successfully. Get inside the MySQL server. kubectl get pods clinic. Take the first one. kubectl exec-it. Next, -n clinic namespace bash. Now we are in bash container. Inside the container. Login into MySQL server. MySQL -user shipping.
-p secret show databases use cities database schema show tables. So empty set create one table. Insert values. So one tray is affected. Select star from persons. So successfully row data inserted into the specific schema. Next, come out of this, exit, exit. So now I'm deleting this pod. So Kubernetes self-healing mechanism. So it is automatically created. 6 seconds ago, it is created. Still, our data is stored in that specific volume, that location, MySQL, where lib MySQL. That's why person data available, even though bodies crashes are deleted. See, nothing we are going to lose. Everything available. So tell me what you have understand. What is the difference between stateful set and deployment? హలో యా పరిశ్రమ రెస్పాండ్ అవ్వాలి, ఎవరో ఒకరు రెస్పాండ్ అయితే అంటే వేరే నాకు ఒక డౌట్. చెప్పండి. మనం డిప్లాయ్మెంట్ లో సర్వీస్ కాంపోనెంట్ యూజ్ చేస్తాం కదా. యూజ్ చేసినప్పుడు పాడ్ డిలీట్ అయినా ఒకవేళ రీక్రియేట్ అయితే మళ్ళీ ఆ, అంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేసినప్పుడు. మరి దానికి స్టేట్ఫుల్ సెట్ కి ఏంటి డిఫరెన్స్? సేమ్ ఐడి వస్తుంది కదా దాంట్లో కూడా పాడ్. సేమ్ ఐడి ఎలా వస్తుంది? డిప్లాయ్మెంట్ ర్యాండమ్ గా క్రియేట్ అవుతాయి, ఐడి చేంజ్ అయిపోతాయి. అప్పుడు మరి సర్వీస్ ఏంటి? అది పాడ్ ఐపీ మెయింటైన్ కన్సిస్టెంట్ ఐపీ మెయింటైన్ చేయటానికి.
అంటే కమ్యూనికేషన్ లాస్ అవ్వకుండా మెయింటైన్ చేయటం అంతే. ఐడి ఈజ్ డిఫరెంట్, ఐపీ ఈజ్ డిఫరెంట్. ఓకే. సో ఇక్కడ స్టేట్ఫుల్ సెట్ అయితే కంపల్సరీ ఆ డేటా, ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉన్నదో అది ఆ లొకేషన్ నుంచి మళ్ళీ రీక్రియేట్ అయినప్పుడు లోడ్ చేసుకుంటుంది అనమాట. ఆ వేర్ లిబ్ మైఎస్క్యూఎల్ ఆ పాత్రలో ఉన్న డేటా అంతా ఈ సిటీస్ లో ఉన్న డేటా అది క్రాస్ చెక్ చేసుకుంటుంది ఎగ్జిస్టింగ్ డేటా ఏముంది. సో రీక్రియేట్ అయినప్పుడు సేమ్ డేటా అయితేనే ఇది రన్నింగ్ లోకి వస్తుంది, లేకపోతే రాదు. స్టేట్ఫుల్ సెట్. సో బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అట్లా సెట్ చేశారన్నమాట. అది పాయింట్ టు పాయింట్. ఇప్పుడు మనకి ఒక 10 సర్వీసెస్ రన్ అవుతున్నాయి అనుకోండి. 10 సర్వీస్లోను అప్లికేషన్ బేస్డ్ చెప్తున్నా. ఇది శాంపుల్ గా క్రియేట్ చేసాం కాబట్టి ఫస్ట్ మల్టిపుల్ రిప్లికాస్ లో ఎంటీ ట్యాబ్లే ఉంటుంది. వన్స్ పాడ్ క్రియేట్ అయిందంటే మనం చేంజ్ చేయలేము. సో బట్ ఏంటంటే ఆ ఓకే. రియల్ అప్లికేషన్ అనుకోండి, మన లోడ్ ఎట్లా వస్తుంది, ఇప్పుడు రిక్వెస్ట్ నెంబర్ ఆఫ్ పాడ్స్ రన్ అవుతున్నాయి, 100 పాడ్స్ ఒక ఉమ్. సర్వీస్ MySQL డేటాబేస్. సో మీరు ఉమ్. లాగిన్ అవుతున్నారు అనుకోండి. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ మీకు మీకు ఒక ఒక 1 lakh యూజర్స్ అప్లికేషన్ హిట్ చేశారనుకోండి. సో ఓకే. ఎవ్రీ 1000 యూజర్స్ లాగిన్ అవుతారు. సో లాగిన్ అవును. అయినప్పుడు అది డేటా చెక్ చేసుకుని ఆ లోడ్ అనేది పాడ్ పాడ్ షేర్ చేస్తుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పాడ్. సో ఓకే. సో ఆ రిసోర్సెస్ క్రాస్ అయిపోతే నెక్స్ట్ పాడ్కి షేర్ చేస్తుంది. అప్పుడు డేటా రిప్లికేషన్ నెక్స్ట్ పాడ్లో జరుగుతుంది. సో అట్లా డేటా అనేది లాస్ అవ్వకుండా డీబీలో పాయింట్ టు పాయింట్ స్టోర్ అవుతుంది. ఏదైనా క్రాష్ అయ్యి రీక్రియేట్ అయినప్పుడు కూడా మళ్ళీ డేటా అనేది ఆ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నుంచి తీసుకుంటుంది, రీక్రియేట్ అయితేనే. సో అట్లా. సో అందుకని స్టేట్ఫుల్ సెట్స్ మ్యాండేటరీగా మనం డేటాబేస్ అప్లికేషన్స్ యూజ్ చేస్తామని చెప్పాలి. ఇట్లా కన్సిస్టెంట్ డేటా మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ మౌంట్ చేసి ఆ పాత్ అనేది మనం అది డిఫాల్ట్ పాత్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అంతా ఆ స్పెసిఫిక్ లొకేషన్లో స్టోర్ అవుతుందని చెప్పాలి. సో అది అట్లానే కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా ఎఫ్ఎంఆర్ఎల్, ఇది ఓన్లీ క్లస్టర్ లెవెలే క్రియేట్ చేసాం. మనం క్లస్టర్ డిలీట్ చేస్తే మొత్తం డేటా అంతా పోతుంది. అర్థమైందా? ఉమ్. సో ఇప్పుడు నాకు కూడా 100 సర్వీసులు రన్ అవుతాను. 100 సర్వీసులు ఓన్లీ క్లస్టర్. ఆ క్లస్టర్ ఎంత టైం రన్ అయితే అంత టైమే వరకే అమౌంట్ డేటా స్టోర్ అవుతుంది. సో వన్స్ క్లస్టర్ డిలీట్ అయిందంటే డేటా అంతా లాస్ అయిపోతాం. సో అవును. అట్లా డేటా లాస్ అవ్వకుండా ఎక్స్టర్నల్ వాల్యూమ్ మౌంటింగ్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు పర్సిస్టెంట్ వాల్యూమ్ ఉన్నది కదా, ఉమ్. ఒక నిమిషం. That MySQL -clinic pv. ఇక్కడ స్టోరేజ్ క్లాస్ డైరెక్ట్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి మనం ఎక్స్టర్నల్ వాల్యూమ్ మౌంటింగ్ చేస్తాం. సో ఇక్కడ 2 types ఆఫ్ ప్రొవిజనింగ్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ ప్రొవిజనింగ్. స్టాటిక్ ప్రొవిజన్ అంటే సేమ్ యూజ్ కేసే, బట్ ఏంటంటే ఎక్స్టర్నల్ వాల్యూమ్ సేమ్ వాల్యూమ్సే యూజ్ చేస్తాం. ఇప్పుడు వాల్యూమ్ మౌంట్ వాల్యూమ్సే యూజ్ చేస్తాం. సో డైనమిక్ వచ్చేసరికి మనం వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్ అని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూమ్ అదే క్రియేట్ చేస్తుంది, మనం ఏం చేయవసరలా. ఇవి క్రియేట్ చేసి రైటే ఉండదు మనకి. అంతా మేనేజ్డ్ సర్వీస్ కుబర్నెటిసే చూసుకుంటుంది అన్నమాట. సో మీరు ఏంటంటే వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ అనేది పీవీసీ సింటాక్స్. సో మనం అక్కడ 1 GB స్టోరేజ్ అడిగితే 1 GB స్టోరేజ్ మనకి వాల్యూమ్ క్లెయిమ్ లోంచి ఇస్తుంది అనమాట.
అది వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్ సింటాక్స్ లో ప్రొవైడ్ చేస్తాం. పీవీసీనే వాల్యూమ్ క్లెయిమ్ సింటాక్స్, వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్ సింటాక్స్. సో ఇప్పుడు అది వర్క్ చేద్దాం. ఇక్కడ మనకు టూ టైప్స్ అండ్ అండి. ఇక్కడ డౌట్, ఇక్కడ స్టోరేజ్ 10 GB తీసుకున్నాం కదా, అది ఎలా తీసుకున్నారు మీరు? మాన్యువల్ అంటే క్లస్టర్ లో ఆటోమేటిక్ గా ప్రొవైడ్, మేనేజ్డ్ సర్వీస్ అంటే ఏంటి, క్లస్టర్ లో ఆటోమేటిక్ గా మనం ఎంత అడిగితే అంత క్రియేట్ చేస్తుంది అది. ఇప్పుడు మీరు 100 GB అడిగితే 100 GB క్రియేట్ చేస్తుంది. సో 100 GB మీరు ఎంతైనా షేర్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ కి. ఈ 100 GB నుంచే తీసుకోవాలి. సో ఇది స్టాటిక్ స్టాటిక్ ప్రొవిజనింగ్ ఒకటి, ఒకటి డైనమిక్ ప్రొవిజనింగ్. బ్రో ప్రతి నోడ్ లో సేవ్ అవుద్దా 10 GB? ప్రతి నోడ్ లో కూడా ఉంటుందా? ప్రతి నోడ్ లో అంటే మనం 3 GB అసైన్ చేసాం అనుకో, 3 GB వరకు ఆ పాడ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది డేటాని. ఓకే. సో అంత మించి క్రాస్ చేయదు. అట్లా మీరు ఎంత జీబీ అడిగితే అంత జీబీ ఈ ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ నుంచే తీసుకుంటుంది అనమాట, 10 GB నుంచి. అంటే ఇక్కడ ఎంతైనా డిఫైన్ చేసుకోవచ్చా స్టోరేజ్ లో? చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నుంచి మనం స్టోర్ చేసే డేటాను బట్టి యూజ్ చేసుకుంటారు అంతేనా? అవును. సో ఇది కూడా ఎఫ్ఎంఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మనం ఎక్స్టర్నల్ వాల్యూమ్ మౌంటింగ్ యూజ్ చేయలేదంటే కంపల్సరీ ఆ డేటా అనేది క్లస్టర్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇష్యూ వచ్చినా డేటా అంతా లాస్ అయిపోతాం. ఇప్పుడు మీరు అంటే ఎఫ్ఎంఎల్ అంటే మీనింగ్ ఏంటి పరశురామ్? ఇంటర్నల్ గా వర్క్ టెంపరీగా అయ్యేదా? అంటే దానికి టెంపరీగా ఎగ్జాక్ట్ మీనింగ్ టెంపరీగా టెంపరీ. ఓకే టెంపరీ స్టోరేజ్. ఓకే ఓకే షూర్. అంటే మనం ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా మనకి రిక్వైర్డ్ థింగ్స్ ఉన్నాయి అనుకో, సపరేట్ స్పేస్ లో మనం ఎక్కడన్నా స్టోర్ చేసుకుంటాం కదా. సో అది స్పెసిఫిక్ లొకేషన్, అది అవుట్ ఆఫ్ ద క్లస్టర్. సో ఆ క్లస్టర్ అవుట్ సైడ్ ద క్లస్టర్ మనం మెయింటైన్ చేస్తామంటే క్లస్టర్ డిలీట్ అయినా కానీ ఆ డేటా అట్లాగే ఉంటుంది. మీరు మళ్ళీ మౌంట్ అవును. చేయాలనుకోండి, మళ్ళీ తీసుకోవాలంటే జస్ట్ ఆ వాల్యూమ్ ఐడి తీసుకొచ్చి అటాచ్ చేయటమే, ఎగ్జిస్టింగ్ డేటా అంతా రీస్టోర్ అయిపోతుంది. మీకు లాస్ట్ 6 months ఒక అప్లికేషన్ రన్ అయింది, ఆ డేటా అంతా మనం ఈబిఎస్ అనే ఫైల్ సిస్టంలో స్టోర్ చేసామనుకోండి. సో అది 6 months డేటా స్టోర్ అయింది. కానీ సమ్ ఇష్యూ వల్ల సమ్ డౌన్ టైం మీరు మనకు అంటే ఒక్కొక్కసారి ఇష్యూస్ వస్తాయి. అప్పుడు మనకి రిటెన్షన్ పాలసీస్ ఉంటాయి కదా, ఆ పాలసీస్ ఒక 2 hours సో క్లౌడ్ వెండర్ డిఫైన్ చేస్తాడు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్లో. సో ఆ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ బేస్ చేసుకుని విత్ ఇన్ 15 minutes అప్ అయిపోతాయి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. బట్ ఏంటంటే మ్యాక్సిమం 2 hours అని చెప్తారు వాళ్ళు. డేటా లాస్ అయినా, ఏమన్నా క్రాషెస్ అయినా, ఏదన్నా ఇష్యూ వస్తే విత్ ఇన్ 2 hours మేము మీ సర్వీస్ని మళ్ళీ అవైలబుల్లోకి తీసుకొచ్చేలాగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. అలా చేయకపోతే క్లౌడ్ వెండర్ రిటర్న్ పే చేస్తారన్నమాట బిజినెస్కి. రామ్ బ్రో, ఇది పర్సిస్టెంట్ వాల్యూమ్ ఉంది కదా, అది ఓఎస్ లెవెల్లోనే అవుద్దా లేకపోతే ఎక్స్టర్నల్ గా అవుట్ సైడ్ నుంచి తీసుకుంటుందా? అవుట్ సైడ్ నుంచి కాదు, క్లస్టర్లోనే క్రియేట్ అవుతుంది ఇది. మనం ఓకే ఓకే మౌంట్ చేస్తేనే. ఇప్పుడు ఇది క్లస్టర్లో రిసోర్సెస్ నువ్వు వైట్ సైడ్ ఎలా క్రియేట్ అవుతాయి ఈ రిసోర్సులు, కుబర్నెటిస్ ఓకే క్లస్టర్ ఇన్సైడ్ ద క్లస్టర్ క్రియేట్ అవుతాయి. సో ఆ ఓకే క్రియేట్ అయిన రిసోర్స్ని మనం ఎక్స్టర్నల్గా ఎక్కడన్నా ప్లేస్ చేసామనుకో అవి స్టోర్ అయి ఉంటాయి. అట్లా స్టోర్ చేయలేదనుకో క్లస్టర్ డిలీట్ చేసినప్పుడు ఆ డేటా లాస్ అయిపోద్ది. సింపుల్. ఓకే. అర్థమైందా? అర్థమైంది బ్రో. సో ఇప్పుడు ఇదంటే క్లస్టర్ అనుకోండి. ఫస్ట్ పీవీ క్రియేట్ చేసాం.
సో పివి ఒక 100 GB, పివిసి ఒక 10 GB అడుగుతున్నాం. అంటే 10 GB ఇక్కడ నుంచి రిక్వెస్ట్ తీసుకుంటుంది. సో ఈ క్లెయిమ్, ఈ పాడ్, ఈ పీవీసీ రిసోర్స్ పాడ్ క్లెయిమ్ చేసుకుంటుంది అనమాట. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? కుబర్నెటిస్ ఈకేఎస్ క్లస్టర్లో జరుగుతుంది. సో ఇక్కడ మనం కనుక క్లస్టర్ ఏదన్నా డిలీట్ కొట్టామంటే మొత్తం డేటా ఈ రిసోర్సెస్ అన్నీ ఎగిరిపోతాయి. అవునా కదా? Yes. అవును బ్రో. సో అందుకని ఏంటంటే అవుట్ సైడ్ ద క్లస్టర్ మనం ఈబిఎస్ కానీ ఈఎఫ్ఎస్ కానీ మౌంట్ చేస్తాం. సో ఇవి ఎక్స్టర్నల్ స్టోరేజెస్. ఓకే. దానికి పర్సిస్టెంట్ వాల్యూమ్ అని వాడతామా? వాడతాం. ఓకే. వాల్యూమ్ ఐడి ఉంటుంది. ఆ ఐడి ప్రొవైడ్ చేస్తే ఈబిఎస్ ఐడి కానీ ఈఎఫ్ఎస్ ఐడి కానీ ప్రొవైడ్ చేస్తే ఓకే, దాంట్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సేవ్ అయిపోతాయి ఈ డేటా అంతా. అంటే ఈబిఎస్ ఈ కేసు అది ఈబిఎస్ అవి ఏంటంటే అసలు ఇదిగోండి ఇక్కడ వాల్యూమ్స్. ఇది బై డిఫాల్ట్ మనకి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసేది ఈబిఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. కనిపిస్తుందా స్క్రీన్? ఆహా లేదు, సిఎల్ఏలో కనిపిస్తుంది. సో లాగిన్ అవ్వాలి ఇక్కడ. 1 minute. ఫస్ట్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అదే చేస్తున్నాను. ఒకసారి లాగిన్ అయిన స్క్రీన్ చూస్తున్నా. సో ఇక్కడ లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ చూస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ వాల్యూమ్స్ బై డిఫాల్ట్ ఈబిఎస్. సో మీరు ఎనీ ఐడి క్లిక్ చేయండి. ఇది జీపీ2 టైప్ అంటే ఐఆప్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పర్ సెకండ్ 100. ఎన్క్రిప్షన్.
ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి కదా. అంటే స్టోరేజ్ ఇది ఇక్కడ ఈబిఎస్ రూట్ డివైస్ టైప్. ఈబిఎస్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇది డిఫాల్ట్ రూట్